హాయ్ సార్, నమస్తే. నమస్కారం. మీలాంటి డైరెక్టర్ దగ్గర ఉన్న సౌలభ్యం ఏంటంటే సార్, తరచూ కలుసుకునేంత వెసులుబాటు ఉంటుంది. బట్ కొంచెం ఫాస్ట్‌గా సినిమాలు చేస్తే, కొంచెం ఫాస్ట్‌గా స్పీడప్‌గా సినిమాలు చేస్తే, చేయకూడదంటారా? అంటే యంగ్‌స్టర్స్ కొంచెం వేగంగా చేస్తే ఇంకొంచెం బాగుంటుందేమో అని. ఐ థింక్ అంటే ఇయర్లీ 1 మూవీ సరిపోద్దండి. ఐడియల్లీ 3 ఇయర్స్‌కి 4 మూవీస్. అవి ఒక సో దట్ ఈస్ అంటే 10 మంత్స్, అంటే ఒక కథ పుట్టడానికి తయారవడానికి 4 మంత్స్ మినిమం ఖచ్చితంగా పడుతుంది పడుతుంది కాబట్టి. 4 మంత్స్ మినిమం పడుతుంది. దాని తర్వాత మనం షూటింగ్ వచ్చేసి 5-6 నెలలు చేస్తాం. సో, ఏదైనా 1 ఇయర్ అండి. అంతే. సో ఆ 1 ఇయర్‌లో ఏదో కింద మీద పడితే అదే జరుగుతుంది. అంటే ఎలాగా బిగ్ లీగ్‌లో ఉన్న డైరెక్టర్లు ఏం చేస్తారంటే 2-3 ఇయర్స్‌కి ఒక సినిమా చేస్తుంటారు. ఇప్పుడు రాజమౌళి గారు లాంటి, సుకుమార్ లాంటి వాళ్ళు, రాజమౌళి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు. బట్ నా సినిమా లవర్‌గా నేను అనుకునేది ఏంటంటే యంగ్‌స్టర్స్ నాకు చేయాలనే ఉందండి. అంటే యూనో మన మన ఓపిక, మన మనం మనకి మనకు కూడా ఒక లెవెల్ వరకు మనకొచ్చేసి ఎనర్జీ ఉంటుంది. అవును. తర్వాత కొంచెం మనకు కూడా ఒక అమ్మ పలుకుతా ఉంటుంది. సో, అలాంటప్పుడు కొంచెం స్పీడ్‌గానే చేయాలని ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఇప్పుడు నేను 'విశ్వనాథన్ సన్స్' యాక్చువల్‌గా నేను లాస్ట్ ఇయర్ జూన్ ఎండ్ అలా స్టార్ట్ చేసినట్టున్నా. డిసెంబర్‌కి యాక్చువల్‌గా షూటింగ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏంటి సిన్స్ 'కరుపు' ముందు ఫినిష్ అయింది కాబట్టి ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా రిలీజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో, అందుకనే అందుకే ఈ గ్యాప్‌లో మళ్ళీ నేను ఒక నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ చేయడం జరుగుతుంది. సో, ఐయామ్ నాట్ ఏంటి టేకింగ్ బిగ్ క్రియేటివ్ గ్యాప్. రైట్. అండ్ ఏదో ఒకటి చేస్తున్నా. రైట్. ఒక ఫిల్మ్ అయితే మాత్రం యెస్. నా ఐడియల్లీ మేబీ 4 ఫిల్మ్స్ ఇన్ 3 ఇయర్స్ ఈజ్ రియలిస్టిక్ టార్గెట్స్. రైట్. ఎక్కడ ఏ ప్రాసెస్ దగ్గర లేట్ అవుతుందంటారు మామూలుగా క్రియేటివ్ పర్సన్‌గా? మామూలుగా ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకుని దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చే క్రమంలో ఎక్కడ ఎక్కువ టైం? సో, ప్రీ ప్రొడక్షన్ షుడ్ దానికి మనం ఎంత టైం అన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ రిసోర్సెస్ మనం వేస్ట్ చేయం. ఏదర్ నేను వచ్చేసి ఏంటంటే ఐ ప్రిఫర్ రైటింగ్ అలోన్. ఒక రూమ్‌లో కూర్చొని ఇంట్లో కూర్చొని రాసేసుకుంటాను. దట్ మీన్స్ నాట్ మచ్ మనీ ఈజ్ వేస్టెడ్. బట్ వన్స్ మనం సినిమా స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని తొందరగా 4 మంత్స్ 5 మంత్స్ ఏదైనా డిపెండింగ్ ఆన్ స్టోరీ. ఇప్పుడు 'లక్కీ భాస్కర్' ఉంది. అది కొంచెం కొత్త కాన్సెప్ట్ కాబట్టి నాకు ఒక 10 డేస్ ఎక్కువైంది. ఇప్పుడు 'విశ్వనాథన్ సన్స్' వచ్చేసి మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కాబట్టి నాకు 10 డేస్ తక్కువైంది. సో, అలాగా ఇన్ అండ్ అరౌండ్ ఏదైనా సరే ఒక 5-6 మంత్స్ కింద పెట్టుకుని చేస్తే అండ్ అక్కడ నుంచి ఒక 2 నెలలు ఎడిట్ వైజ్ లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ ఆ టైం తీసుకుని మనం సరిగ్గా రిలీజ్ చేసుకుంటే ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ షూట్ టు రిలీజ్ 8-9 మంత్స్‌లో ఫినిష్ చేసుకోవాలి. నాగార్జున గారు మొన్న ఒక మాట చెప్పారు 'లివ్ ఇన్ సక్సెస్ మీట్‌లో'. యెస్. హాలీవుడ్‌లో 'ఒడిస్సీ' లాంటి సినిమాలే కరెక్ట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తీసుకురాగలుగుతున్నారు. మనం ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా బాధ్యత కూడా ఉందని చెప్పేసి నాగార్జున గారు తన వైపు నుంచి కూడా ఏం ఫాల్ట్ ఉందో చెప్తారు. అంటే డైరెక్టర్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటారా ఈ యాంగిల్‌లో చూస్తే? వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ రూపీ స్పెంట్. వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ డే దట్స్ వేస్టెడ్ ఆర్ ఎవ్రీ టైనీ డిలే. చిన్న డిలేస్ కూడా వి ఆర్ రెస్పాన్సిబుల్. ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో, అందుకే నేను వెన్ ఐ వాస్ గివెన్ అ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్ నేను ఆ డేస్‌లోనే నేను ఫినిష్ చేశాను. మేబీ 5-6 డేస్ మ్యాక్స్. అంటే 5% to 10% అంటారు చూడండి. అది కామనే కదా! అంతే. అంతకు మించి నేను డిసెంబర్ 15th కల్లా వి హాడ్ టు ఫినిష్ షూట్. 9థ్‌కి అయిపోయింది. సో, ఇప్పుడు ఏదైతే ఇదంతా ఇప్పుడు 6 మంత్స్ దట్ ఈస్ ముందే అనుకున్న మాటే. రైట్. సో, యాహ్! ఐయామ్ ట్రైయింగ్ టు లివ్ అప్ టు నాగ్ సర్స్ వర్డ్స్. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తదంటే సార్, డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టు తీసిన తర్వాత ఎడిట్ రూమ్ దగ్గర ఎక్కువ ఫైట్ జరుగుతుంటుంది. బికాజ్ ఎడిట్ రూమ్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫిల్మ్స్ ఆర్ మేడ్. ఫిల్మ్స్ ఆర్ డిసైడెడ్. మనం ఏదన్నా రాయొచ్చు.
మన ఇష్టం. ఏదన్నా తీయొచ్చు. ఆ టైంకి అది కరెక్ట్ అనిపిస్తది. కానీ తీసిందంతా మనం పెట్టలేం. ఎందుకంటే ఎడిట్‌కొచ్చిన తర్వాత యూ నో రైటింగ్ వైస్ ఐ మైట్ బి ద ఫస్ట్ సిటిజన్. సెట్‌లో ఐ మైట్ బి ద ఫస్ట్ సిటిజన్. బట్ ఇన్ ఎడిట్ రూమ్ ఎడిటర్ ఈస్ ద ఫస్ట్ సిటిజన్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ క్రాఫ్ట్. ఎడిటర్ వచ్చేసి అక్కడ తను కరెక్ట్ అంటే కరెక్ట్ అంతే. లేదా డిస్కస్ చేద్దాం అంతే. నాకు నవీన్ ఈజ్ మై ఎడిటర్. 6 మూవీస్ చేశాను. హిస్ దే ఒక మిడిల్ గ్రౌండ్‌కొస్తాం. ఇన్ని తీయాలంటాడు, ఇన్ని కాదు ఇంతే తీయాలంటాను. ఎక్కడో ఒకటి తెగుద్ది. సో, లేదు నవీన్ నాకిది కావాలి. ఇది బాలేదు అంటే ఇది బాగుండేలాగా ఎలా చేయాలి అంటే చెప్పు అంట. తను నాకు నిజంగా హెల్ప్ చేస్తాడు అలా. సో, ఎ ఎ ఇప్పుడు మీకు ఏదైనా ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు 'లక్కీ భాస్కర్' సినిమా ఉంది. ఫస్ట్ ఎడిట్ టేబుల్ మీదకొచ్చినప్పుడు ఆహ్, ఏంటి ఒక చెక్ పోస్ట్ సీన్ ఉంటది. చెక్ పోస్ట్ దగ్గర కార్లు లాంటి ఎపిసోడ్. అదొచ్చేసి మేము ఫస్ట్ షూట్ చేసుకున్నప్పటికి ఎక్కడో సంథింగ్ వాస్ నాట్ సిట్టింగ్ వెల్. తీసేద్దాం అంటే, లేదు నవీన్ నాకిది ఈ సీట్ కావాలి. వాట్ కెన్ బి డన్? ఏంటి తను నేను కూర్చొని డైలాగులు కొంచెం కొంచెంగా మార్చి మొత్తం కూర్చొని ఎడిట్ చేసుకున్న తర్వాత ఆ సీన్‌కి థియేటర్స్‌లో విజిల్స్ పడినాయి. సో, ఎడిట్ టేబుల్ దగ్గరకొచ్చేసరికి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ పర్టిక్యులర్ రూమ్స్ మెయిన్ సిటిజన్ దట్ ఈస్ ఎడిటర్. సో, ఎడిట్ టేబుల్ మీద ఏదో అయిపోతుందంటే మంచే జరుగుద్ది. రిజల్ట్ మారుతదా? అంటే ఏది ఒక హిట్ ఒక యావరేజ్ అబోవ్ యావరేజ్ అవ్వాల్సిన సినిమా హిట్ అవుద్దా? ఎడిట్ టేబుల్ దగ్గర? 100% ఖచ్చితంగా అవుతది. బట్ ఏంటంటే అది అక్కడొచ్చేసి ఆహ్, ఒక క్రియేటివ్ డిస్కషన్‌కి ఓపెన్ ఉండే 100% ఏంటి యొ నీ సినిమా లెవెల్ 100% మారుతది. నీ సినిమా లెవెల్ మారేది రెండే 2 ఒక్కసారి షూట్ చేసిన తర్వాత నీ సినిమా లెవెల్ మారేది ఒకటి ఎడిట్ టేబుల్ తర్వాత, దాని తర్వాత మ్యూజిక్ తర్వాత. ఈ 2 నీ సినిమానికి ఎంత ఎన్హాన్స్ చేస్తాయో అంత ఎన్హాన్స్ చేస్తాయి. రన్ టైమ్ విషయంలో ఎడిటర్‌కి, డైరెక్టర్‌కి మధ్య ఎప్పుడూ ఒక డిబేట్ జరుగుతూనే ఉంటదా? బికాజ్ ఐ హావ్ ట్రావెల్డ్ విత్ మై అంటే ఎడిటర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. వి డోంట్ డిబేట్ మచ్. రన్ టైమ్ విషయంలో. రన్ టైమ్ ఇట్స్ ఆల్వేస్ అదర్ వే రౌండ్. ఇది తీసేద్దాం నువ్వు ఉంచు అంటాడు. సో, ఈ రివర్స్‌లో ఉంటదది. రైట్. యాక్చువల్‌గా ఏంటంటే సీన్ రాసుకున్నప్పుడు దాని మీద ప్రేమ ఉంటుంది. తీసినప్పుడు ప్రేమ ఉంటుంది. అందుకే ఎడిట్ టేబుల్ దగ్గర మీరు ఫైట్ చేస్తారు యాస్ ఎ డైరెక్టర్‌గా. బట్ ఇది నీ విషయంలో రివర్స్ జరుగుతుంటుందా? నవీన్ వాళ్ళ దగ్గర. అంటే ఒక తనతో నా ట్రావెల్ ఇప్పటికి 9 ఇయర్స్. సో, 9 ఇయర్స్‌లో తను తను నా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాడో, లేకపోతే తను ఎలా ఎడిట్ చేస్తాడో అనేది ఇద్దరికీ ఒక్కొక్క సింక్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఎంత ఫన్నీగా ఉంటదంటే సడెన్‌గా ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. ఒక ఐడియా నాకొస్తది. నేను చెప్తాను లేదు లేదు నేను కాదు ఇలా అంటే, నేను అదే చెప్దాం అనుకుంటున్నాను అంటాం. తను ఏదో చెప్తాడు. నేను అదే చెప్దాం అనుకుంటున్నాను అంటే, అందుకే నేను చెప్పనివ్వను. నాకు తెలిసి నువ్వు చెప్తావు. సో, వి యాక్చువల్లీ అండర్‌స్టాండ్ ఈచ్ అదర్ వెల్. సో, యాహ్! అంటే మీరు మానిటర్ దగ్గర ఉన్నప్పుడే నవీన్ నూల్ ఎలా ఆలోచిస్తాడో గెస్ చేయగలరా? అంత అంత ఐ కా సీ మానిటర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం యూ షుడెంట్ బి థింకింగ్ లైక్ ఎన్ ఎడిటర్ రైట్. ఆర్ ఎడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్‌గా డైరెక్టర్‌లానే ఉన్నాను 100%. ఎందుకంటే యూ వుడ్ బి డూయింగ్ ఇన్‌జస్టిస్ టు యువర్ క్రాఫ్ట్ దేర్. అక్కడ డైరెక్టరే ఉండరు. బట్ ఎడిట్ టేబుల్‌కొచ్చిన తర్వాత జస్ట్ టేక్ ఎ బ్యాక్ సీట్. అది పని కాదు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికెళ్ళి మనం వచ్చేసి టపటప మనం కొట్టంగా. అలాగే ఎడిట్ టేబుల్‌కొచ్చిన తర్వాత జస్ట్ టేక్ ఎ బ్యాక్ సీట్. లెట్ హిమ్ డూ వాట్ హి వాంట్స్. ఏదో ఒక డిసగ్రీమెంట్ తప్పకుండా ఉంటుంది. డిస్కస్. యూ విల్ ఫైండ్ ఇట్ మిడిల్ గ్రౌండ్. దట్ ఈస్ ఆర్ ఏంటి వర్క్ ఎథిక్ అనుకోండి, లేకపోతే మా ఇద్దరం మోడస్ ఆపరెండి అనుకోండి. వి ఆల్వేస్ ఆపరేట్ లైక్ దిస్. నవీన్ నూలి దైప్‌తో ఫైట్ చేయడం అన్నది కామనే. ఎడిటర్‌తో ఫైట్ చేయడం కామన్. బట్ వంశీ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎడిట్ టేబుల్ దగ్గర ఎంత ఉంటుంది? యాజ్ అన్ ఆడియన్స్ హీస్ ద ఫస్ట్ ఆడియన్స్. హిస్ రియాక్షన్ ఈస్ ద మోస్ట్ ఏమంటారు అన్‌కంటామినేటెడ్. ఇప్పుడు ఎలా ఉంటదంటే తను బయటకొచ్చి ఒక యావరేజ్ ఆడియన్స్ బయటకొచ్చి ఎలా ఫీల్ అవుతాడు? అరె! సూపర్ ఉందిరా అని చెప్పేసి ఏదో బూతు మాట అంటాడు. లేకపోతే ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి ఇంకో పెద్ద బూతు మాట అంటాడు. సో, ఆళ్ళెలా ఫీల్ అవుతారో ఈయన అలాగే ఫీల్ అవుతాడు. మనకి పక్కా సి క్లాస్ ఆడియన్.
అనుకోవచ్చా? ఆన్ యావరేజ్ ఆడియన్స్. రైట్. ఒక యావరేజ్ ఆడియన్స్ బయటకొచ్చి డబ్బులు పెట్టిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడు? ఈయన అలాగే ఫీల్ అవుతాడు. అది పొగిడినా అట్టే ఉంటుంది. తిట్టినా అట్లానే ఉంటుంది. బట్ మనం కన్వే చేయడానికి ట్రై చేస్తాం. బయటకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా సీన్ గురించి బాలేదని చెప్పేసి యావరేజ్ ఆడియన్స్ లాగా రెస్పాండ్ అయినప్పుడు డైసెక్ట్ నచ్చిన సీన్‌ని ఎలా డైసెక్ట్ చేస్తారో, నచ్చని సీన్ కూడా ఇక్కడ ఎందుకు ఇది ఇలా ఉందని చెప్పేసి ఆయన క్వెషన్ చేస్తారు. సో యాహ్! యూ ఇంప్రెస్ నాగవంశీ గారు. హాఫ్ యువర్ బ్యాటిల్ ఇస్ వన్. ఓవర్. యెస్. యాక్చువల్లీ ఎక్కువ ఏ సినిమా కోసం కష్టపడ్డారు ఆయన ఇంప్రెస్ చేయడానికి? ఐ థింక్ సార్. సార్. ఏ విషయంలో? ఎందుకంటే క్లీన్‌గా ఉంటది సినిమా ఇప్పుడు చూసినా. అంటే సడన్‌లీ ఒక ఏమంటారు లవ్ స్టోరీస్ చేసే నేను ఒక మెసేజ్ ఓరియెంటెడ్. హి ఈస్ నాట్ లైక్ మ్యారేజ్ నేను నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయలేదేమో. ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రైట్. సో మేబీ యాహ్! సార్ వాస్ వన్ మూవీ దట్ హి టుక్ సమ్ టైమ్ టు సింక్ ఇన్. అదే ఆ సబ్జెక్ట్ ఎడిట్‌లో ఇది అదొక్కటి కొంచెం అంటే ఆయనకి జనరల్‌గా ఏంటంటే హి డజంట్ లైక్ పాసివ్ ఎండింగ్స్. హీరో అనేవాడు గెలవాల్సిందే. అంతే. నాకు ఇప్పటికే గుర్తు. లక్కీ భాస్కర్ జరుగుతున్న ఫస్ట్ 2 డేసో, 3 డేసో ఫస్ట్ డే అనుకుంటా. హీరో గారితో ఫస్ట్ డే. ఈయనొచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి 'సీతారామం' అంటే అందరూ అసలు క్లాసిక్ అసలు ఏంటి 'గీతాంజలి' తర్వాత అసలు అలాంటి సినిమా అలా మాట్లాడుతున్నారు ఆయన దగ్గరకొచ్చి. హీరో చచ్చిపోవడం ఏంటండి? ఛే! హీరో చచ్చిపోవడం ఏంటన్నా? కాసేపు అర్థం కాలేదు. ఏంటి ఇలా అంటాడు? సో హిస్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. కానీ ఇప్పటికీ నాగవంశీ గారి లాంటి ఆడియన్సే ఎక్కువ మంది ఉన్నారు కదా! బయట కూడా. అందుకే నేను అంటున్నా. ఆ! ఆయన్ని ఇంప్రెస్ చేయండి. హాఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్. సరే మీకు నాగవంశీ గారికి స్టోరీ డిస్కషన్స్ ఎలా జరుగుతుంటాయి? ఇప్పుడు కథ ఓకే అవ్వడానికి ఎంత టైం జరుగుతుంటుంది? ఎంత టైంలో జరుగుతుంటుంది? ఆయన్ని కూర్చోబెట్టి కథ చెప్పడం అనేది అదొక పిల్లోడిని మామూలుగా స్ట్రోలర్‌లో కూర్చోబెట్టి అన్నం పెట్టినంత కష్టం. అసలు ఏంటంటే ఈరోజు వింటాను, రేపు వింటాను, తర్వాత సో అంటే ఒక రకంగా మీ మీద నమ్మకమా? లేదంటే మేబీ నమ్మకం. ఆ! సో ఫస్ట్ లైన్ చెప్తాను. 10 మినిట్స్, 15 మినిట్స్ లైన్ చెప్తాను. ఆయనకి నచ్చుద్ది. ఐ మీన్ నచ్చింది, నచ్చలేదు నచ్చలేదనేది ఒక 10, 15 మినిట్స్‌లో అర్థమైపోతాయి. సో ఆ 10, 15 మినిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలాబరేటెడ్ కథ చెప్పాలిగా ఒక గంట, గంటన్నర. దానికి చుక్కలు చూపిస్తారేమో. అంటే ఒక నమ్మకం. ఆయనకేంటంటే మళ్ళీ అగైన్ నాకు నచ్చపోతే అయ్యో! అని ఒక చిన్న ఎందుకో తెలీదు. బట్ ఐల్ మేక్ ష్యూర్ బిఫోర్ గోయింగ్ టు షూట్ హి అట్‌లీస్ట్ హాస్ ది ఐడియా వాట్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి. ద నెక్స్ట్ 2.5 అవర్స్ సినిమా ఎలా ఉండబోతుందనేది ఏదో ఒకటి నేను వచ్చే ముందు ఆయనకి ఏమంటారు అప్పుడో సగం, ఇప్పుడో సగం, ఇప్పుడు 5 సీన్‌లు, అప్పుడో 10 సీన్‌లు అలా అంటే చెప్తా సినిమా ఓకే అయిపోయిన తర్వాత కూడా కథ చెప్తూనే ఉంటది ఆయనకి. చెప్తానంటాను. కొత్త సీన్ ఏమైనా రాస్తే చెప్తాను. ఆయన ఒక ఐడియా ఇస్తాడు. హి గివ్స్ వెరీ అంటే ఏంటి ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఇస్తా ఉంటారు. అయి థియేటర్‌లో కూడా బాగా పేలుతా ఉంటాయి ఒక్కోసారి. ఎలా వాడేశారు ఆయన ఐడియాస్‌ని? సార్ సినిమాలో ఒక ఏంటి థియేటర్ పోర్షన్ ఉంటది. సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్. హీరో యాక్చువల్‌గా అవును. థియేటర్‌లో వాళ్ళందరిని ప్లే చేసి చేస్తారు. అహా! ఏంటి మీరందరూ ఎళ్లి ఏంటి టేక్ దట్ ఆఫర్ అని చెప్పేది. నేను ఫస్ట్ రాసిన వెర్షన్‌లో హీరో అక్కడికెళ్ళి చెప్తాడు. ఏంటండి మామూలుగా అందరూ ఏదో అక్కడికెళ్ళి అందరూ పడండ్రా నా కాళ్ళ మీద అన్నట్టు ఎళ్లి చెప్తే అదేం బావుంటది. హీరో ఎళ్ళటం కరెక్ట్ కాదు గదా! అంటే కరెక్టే గదా! అని. అది కూడా రికార్డింగ్‌లో తీసుకొచ్చా. రైట్. దట్ రియల్లీ పెయిడ్ ఆఫ్. అదసల ఎమోషన్ పీక్‌లో ఉంటుంది అది ఆ ఎపిసోడ్. అలా హి గివ్స్ గుడ్ సజెషన్స్ ఓన్లీ. సెట్‌లో ఆయన బిహేవియర్ ఎలా ఉంటది? అంటే స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేస్తుంటారా? లేదు. హి ఈస్ వెరీ అకామోడేటివ్ పర్సన్. అంటే వెరీ, వెరీ అకామోడేటింగ్. అంటే సెట్‌కొచ్చేసి అదేంటి, ఇదేంటి అని వన్స్ ఆయన ఏంటంటే ఒకసారి వచ్చి ఓకే. షూటింగ్ బా జరుగుతుందా? ఒక మొత్తం స్కెడ్యూల్‌లో ఒకసారో, 2 సార్లు బట్ హి నోస్ వాట్స్ హ్యాపెనింగ్. ఏంటి హి గివ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ టు హిస్ డైరెక్టర్ అండ్ హిస్ సెట్. ఆయన స్పీచ్‌ల కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా వెయిట్ చేస్తుంటారా? ఎప్పుడు మాట్లాడతారు నాగవంశీ అని? ఆ స్పీచ్‌లో నేను లేనంత కాలం నాకేం ప్రాబ్లమ్ లేదు. చెన్నైలో కూడా అదరగొట్టారు ఆయన స్పీచ్. కోయంబత్తూర్. కోయంబత్తూర్. ఆయన కాన్ఫిడెన్స్ వేరే లెవెల్. కానీ ఏకంగా అలా వైకుంఠపురంతోనే పోల్చేస్తున్నారు. ఇప్పుడు బేసిక్‌గా మనం ఒక ఫ్యామిలీ సినిమా అన్నప్పుడు
ఒక ఒక ఫ్యామిలీ సినిమా అనంగానే ఇప్పుడు నేను 'లక్కీ భాస్కర్' చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ లైక్ 'వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్' అన్నాను. అంటే అలాంటి సినిమా చేస్తున్నప్పుడు ఒక బెంచ్ మార్క్ అలా కనబడతది మనకి. అలాగే 'సార్' చేస్తున్నప్పుడు కూడా నాకొచ్చేసి 'టు సర్ విత్ లవ్' ఒక హాలీవుడ్ ఫిల్మ్ ఉంటది. అలాంటి సినిమా తీయాలన్నాను. సో, వీ హావ్ బెంచ్ మార్క్స్. ఒక ఫ్యామిలీ సినిమా మనం తెలుగులో అనంగానే దేర్ వాస్ ఎ టైమ్ వెన్ వి ఆల్వేస్ యూజ్డ్ టు రికలెక్ట్ 'కలిసుందాంరా' దాని తర్వాత వచ్చేసి 'అలవైకుంఠపురం'. సో, సమ్‌వేర్ ఇదొచ్చేసి వెన్ ఎ ఫిల్మ్ అంటే ఆయన సినిమా చూసి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సెలబ్రేషన్. ఇది జనాలొచ్చేసి సినిమాలో ఎమోషన్స్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. లేపోతే ఈ సినిమా అసల హ్యాపీనెస్‌ని స్ప్రెడ్ చేస్తది. అలాంటి ఒక సినిమా అని మనం ఫీల్ ఉంటుంది కదా! ఆ ఫీల్ మనకు లాస్ట్ టైమ్ ఎప్పుడొచ్చింది? 'అలవైకుంఠపురం' అప్పుడు. అవును. సో, అందుకని ఇమ్మీడియేట్‌గా అండ్ ఇట్స్ హోమ్ బ్యానర్ ఫిల్మ్. సో, అందుకని ఇమ్మీడియేట్‌గా హి కంపేర్డ్ ఏంటి దిస్ ఫిల్మ్. హి వాంటెడ్ దిస్ ఫిల్మ్ టు బి సరే డిస్కషన్‌లో కూడా అది వస్తుండేదా? 'అలా వైకుంఠపురం' ప్రస్తావన? రిచ్‌నెస్ వైస్ లేకపోతే మేకింగ్ వైస్ వచ్చేసి బికాజ్ దిస్ కైండ్ ఆఫ్ మేకింగ్ ఈస్ న్యూ టు మీ. న్యూ టు నిమిష్ మై కెమెరామన్. న్యూ టు మై ఆర్ట్ డైరెక్టర్ నా ప్రొడక్షన్ డిజైనర్ బాంగ్లన్. అందరికీ ఇది ఒక కొత్త జానర్. కొంచెం ఇలాగా కొంచెం ఒక ఎక్స్‌ట్రావాగెంట్‌గా కొంచెం ఈ లార్జర్ దాన్ లైఫ్ లాజిస్టిక్స్. యెస్. కొంచెం లార్జర్ దాన్ లైఫ్ ఇదంతా చూపించడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. సో, బేసిక్‌లీ ఇట్ హాస్ టు బి లైక్ దిస్. ఇంత బావుండాలి అని చెప్పేసి అన్నారు. అలాగే అచీవ్ చేయడానికి ట్రై చేశాం. అండ్ ఇట్స్ ఎమోషన్ వైస్ వచ్చేసి దిస్ విల్ బి నథింగ్ దట్ యువ్ సీన్ బిఫోర్. మీరు ఇదివరకు చూసినట్టయితే ఉండదు. నేను యాజ్ ఐ సెడ్ ఒక 155 నిమిషాలు సినిమాలో 135 నిమిషాలైతే మాత్రం మీకు 100% నేనొచ్చేసి ఐ కెన్ ప్రామిస్. ఇఫ్ యూ కెన్ అంటే దిస్ ఈస్ ద మినిమమ్ దట్ ఐ కెన్ ప్రామిస్. లాస్ట్ 15-18 మినిట్స్ విల్ బి లైక్ ఎమోషనల్ రైడా? సూపర్బ్. అంటే ఇట్ విల్ బి వెరీ ప్లీజింగ్ టు ద హార్ట్. కాన్వర్జేషన్స్ కొత్తగా ఉంటాయి. సీన్స్ కొన్ని కొత్తగా ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యూ సీ ఓకే. ఈ సీన్ నేను ఎక్కడైనా చూసాను అంటే లైక్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ 1 or 2 సీన్స్ ఇన్ దట్ 80 సీన్స్ ఆర్ సంథింగ్ ఏదైనా వచ్చేసి ఎక్కడైనా రిలేట్ బట్ ద కాన్వర్జేషన్స్ విల్ బి న్యూ. ద కాన్వర్జేషన్స్ వచ్చేసి ఇది వరకు వచ్చేసి ఎక్కడో ఉన్నట్టు అలాగే ఉండవు. వెరీ వెరీ న్యూ కాన్వర్జేషన్స్ ఉంటాయి. అరే మీరు పట్టుకోవడమే, ఎత్తుకోవడమే కొత్త కథ ఎత్తుకున్నారు కాబట్టి Yeah. ఆటోమేటిక్‌గా సీన్స్ కొత్తగా వస్తాయి. కావచ్చు. సీన్స్ కొత్తగా వస్తాయి. ఎందుకంటే ఒక 20+ అదే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 20+ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ Yeah. కొత్తగానే ఉంటుంది. అండ్ ఐ డిడ్ంట్ వాంట్ ఇట్ టు సౌండ్ రాంగ్ లుక్ రాంగ్. వాళ్ళిద్దరూ మధ్యన వచ్చేసి రిలేషన్‌షిప్‌లో వచ్చేసి ఎక్కడ వచ్చేసి అది ఒక యూజువల్లీ మనం ఇట్ కెన్ గో ఎనీవేస్. కొంచెం నాటీగా ఉండొచ్చు. లేకపోతే కొంచెం బార్డర్ లైన్ రొమాంటిక్ ఉండొచ్చు. బట్ ఐ వాంటెడ్ దిస్ టు బి ఇన్నోసెంట్. రైట్. ఒక ఆట పట్టించటాలంటే ఉండే ఇద్దరు ఒక చిన్న ఒక ఎలాగా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఆటలు ఆడుకున్నట్టే ఉంటది. మీరు 'సుందరకాండ' బెస్ట్ ఎగ్జాంపుల్. 'సుందరకాండలో' ఎక్కడ తప్పనిమిది. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అది. అసల తమిళ్‌లో భాగ్యరాజ్ గారు. సో, ఎక్కడ మీకు ఆ సినిమాలో వచ్చేసి అది ఇట్ విల్ బి యాజ్ ఇన్నోసెంట్ యాజ్ పాసిబుల్. అది అసలు ఎక్కడ మీకు నాట్ ఈవెన్ బార్డర్ లైన్ అక్కడ లెక్చరర్ క్యారెక్టర్‌గా ఉన్న డిగ్నిటీని ఆయన కాపాడుతుంటాడు. ఈ అమ్మాయి ఆ ఏజ్‌లో ఉండే అమాయకత్వం అంతా ఆ అమ్మాయి చూపిస్తుంటుంది. సో, ఈ సినిమా మీకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనుకోవచ్చా? 100%. ఎప్పుడో 23లో నేను ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి నాకు సూర్య గారితో చేస్తే బాగుందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఏంటి. 2 ఏళ్ళ తర్వాత వచ్చేసి ఆయనతో నేను పని చేయటం ఏంటి. అసలు ఫ్యాన్ బాయ్ దేవుడు చల్లగా చూసాడు అంతే. ఆ స్టేజ్ మీద సూర్య గారు వెళ్తున్నప్పుడు జనం మూగుతుంటే మీరు వాళ్ళని అడ్డుకుంటూ ఆయన సేఫ్ గార్డ్‌లో చేస్తూ వెళ్తుంటే ఎక్కడో నేను ట్విట్టర్‌లో చూసాను. ఫ్యాన్ బాయ్ బయటకొచ్చాడు. వెంకిలోని ఫ్యాన్ బాయ్ బయటకొచ్చాడని. అంతే. ఫ్యాన్ బాయ్ ఆన్ డ్యూటీ అని ఎవరో పెట్టారు. కరెక్టేగా. నేను
నా హీరో ఫస్ట్ అంతే కదా. అంతే. ఆయన 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 సేఫ్టీ ముఖ్యం. ఈ సినిమా టైంలోనే కలిసారా ఫస్ట్ టైం అయింది అంత అసలు ఏది వరకు ఎప్పుడు లేదండి. కలవదు. ఫస్ట్ టైం నేను ఆయన చూసిందే అదే అప్పుడు కథ చెప్తున్నప్పుడు అంతే. అసలు టోటల్గా విశ్వనాథ్ అండ్ సన్స్ ఎలాంటి కథ అనుకోవచ్చు మేము? హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ప్రాపర్. ఇప్పుడు మీకు ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ ఒక్క కొత్త పాయింట్ అంతే. అంటే ఇలాంటి సినిమాలకి టీజర్ కానీ ట్రైలర్ కానీ కట్ చేయడం కష్టం అనుకుంటున్నారా? అయ్యో చాలా కష్టం అండి. నేను అదే నన్ను టీజర్ కట్ చేసింది అయితే అయిపోయింది. అమ్మ అందరికి బాగా నచ్చిందంటే ఇప్పుడు ట్రైలర్ ఉంటుంది నవీన్ అది కట్ చేయడం కష్టం. సో యా కానీ ఇలాంటి సినిమాలకి కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ట్రైలర్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? వీ హ్యావ్ టు ప్రిపేర్ ది ఆడియన్స్. ఒక ప్రిపేరింగ్ ది ఆడియన్స్ కావాలి. అండ్ యాజ్ ఫ్యాన్స్ వీ ఆల్సో నీడ్ సంథింగ్ టు సెలబ్రేట్. ట్రైలర్ నేను ఎప్పుడో ఒకటి అంటాను, ట్రైలర్లో వచ్చేసి జనాలు ఎప్పుడు తీసుకునేది ట్రైలర్ నుంచి మనం వీ హ్యావ్ టు మనకి టేక్ బ్యాక్ ఒకటి ఉంటుంది. అవును. ట్రైలర్ నుంచి మనకు రెండు ఉంటాయి అలాంటివి ఎప్పుడన్నా. ఒకటి డైలాగ్స్ ఫస్ట్, నెక్స్ట్ మ్యూజిక్. ఆ రెండు మనం వచ్చేసి మనం వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ఆడియన్స్ సో దట్ దిల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్ ద ఫిల్మ్ ఈస్ అబౌట్ అండ్ యూనో ఒక ప్రిపరేషన్ ఉంటుంది. మీరు అన్నది కరెక్టే. ఏం సినిమా చూడబోతున్నాం అన్న ప్రిపరేషన్ అనేది ఆడియన్స్కి చాలా అవసరం. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రైలర్లో ఉన్న కంటెంట్ లేదంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తాయి. కొన్ని ట్రైలర్ రెస్పాన్సిబిలిటీ కదండి. మిస్ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో. ట్రైలర్ అద్భుతంగా ఉండి సినిమా ఏంటి ఎలా ఉంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే టాలీవుడ్ ఒక రకమైన ప్యాటర్న్కి అలవాటు పడిపోతుంది. టీజర్, గ్లిమ్స్, ట్రైలర్ ఇలాంటి ప్యాటర్న్కి అలవాటు పడిపోతుంది. అందులోంచి బయటకు రావడానికి లేదండి అలానే కాదు కదా. అది ఒక తెలుగు ఇండస్ట్రీ కాదుగా, ఆమె వరల్డ్ సినిమా. ఇప్పుడు మీకు హాలీవుడ్లో మీకు రెండు ట్రైలర్స్ వస్తాయి. అవును, రిలీజ్ ట్రైలర్ ఒకటి ఇప్పుడు అదేంటి ఎండ్ గేమ్కి 2 ట్రైలర్స్ ఉంటాయి. మరి అంటే వాడు 6 minutesలో కథ చెప్పాడు, అయినా చూసాంగా ఆ రోజు. మరి 2 billion కదా. సో కొన్నిసార్లు అదే అలా ఈ మధ్య స్పైడర్ మ్యాన్ అని సినిమా వచ్చింది. అసలు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఎందుకు ఇన్ని 100 కోట్లు ఎలా వచ్చినాయి అన్నది అదొక పెద్ద ఫ్రాంచైజ్. స్పైడర్ మ్యాన్ లాంటిది ఇప్పుడు వి కాంట్ కంపేర్ స్పైడర్ మ్యాన్ టు ఎనీ అదర్ ఫిల్మ్. ఎందుకంటే ఇట్స్ ఫ్రాంచైజ్. ఇట్స్ ఎన్ని ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు. సో పబ్లిసిటీ లేదని కాదు, మామూలుగా యూజువలీ మార్వెల్ వాళ్ళు చేసి అంత పబ్లిసిటీ చేయలేదు. బట్ స్టిల్ స్పైడర్ మ్యాన్ ఇస్ స్పైడర్ మ్యాన్ అంతే. హీరోయిన్ పట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందా? లేదు, ఇట్ వాస్ నో ట్రైన్. ఇట్ వాస్ కథ రాస్తున్నప్పుడే కథ రాస్తున్నప్పుడు కాదు, కథ రాసేసిన తర్వాత సూర్య గారు అనుకున్న తర్వాత ఎవరో అనుకున్నప్పుడు మమితా బజం ఆర్ ఫస్ట్ చాయిస్. మ్యూజిక్ పరంగా అంటే మీ ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మ్యూజిక్ ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. థియేటర్కి రప్పించేది వాళ్ళని ఆ మ్యూజిక్. ఈ సినిమాలో మ్యూజిక్ అంతవరకు ప్లస్ అనుకుంటున్నారు? తమిళ్లో పట్టామూచి, ఇక్కడ వచ్చేసి నేను బటర్ఫ్లై వచ్చేసి ఎలా వెళ్తుందో మీరే చూస్తున్నారు. ఐ థింక్ రీల్స్ ఇట్స్ ఇంకో వారం అయితే 2 లక్షల రీల్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటి ఇమీడియట్గా ఈ సినిమా తర్వాత ఏం 14th వరకు మై రెస్పాన్సిబిలిటీ ఇస్ టు యూనో ఇది టైంకి అన్ని క్యూబ్స్కి సినిమాని పంపించాలి, ప్రమోట్ చేయాలి అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.